హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తమ్నెయిల్‌లో చూసే ఉంటారు. మేము సరుకులకి వెళ్తున్నాం అనమాట వెంకటగిరికి. సో, వచ్చేయండి చూపిస్తాను మేము ఎక్కడ సరుకులు తీసుకుంటాం. అంటే ఇక్కడ మా వెంకటగిరిలో రిలయన్స్ మోర్ ఉందండి. ఇక్కడ మేము తీసుకుంటాం అప్పుడప్పుడు వచ్చి. సో, ఎలా వేరే పని ఉందని చెప్పేసి అక్కడికి వెళ్తూ అక్కడికి వెళ్ళి సరుకులు తీసుకుందాం ఏమేమి కావాలని లిస్ట్ అంతా రాసుకున్నాం అనమాట ఇంటికి పోయి. మా అత్తమ్మ ఏమంటే లిస్ట్ చెప్పారు. దాంట్లో ఒక 15 ఆర్ 20 ఉంటాయేమో. 20 కూడా ఉండవు. 15, 16 ఉంటాయి సరుకులు. అవి తీసుకొద్దామని వెళ్ళాము. సో, చూడండి స్టార్ట్ అయిపోతది. అత్తమ్మ వచ్చి ఎదురొచ్చారనమాట. సో, దేవుడికి పూలు పెట్టేసుకున్నాం వినాయకుడికి. ఇంక సర్రని స్టార్ట్ అయిపోదాం వెంకటగిరికి. సో, మేము బయలుదేరేటప్పటికి 10 అయిపోయింది. ఇంక పిల్లలు ఇద్దరిని ఇంట్లో వదిలేసి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా! ఇంటి దగ్గర వదిలేసి మేము వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి పోయాం. చూడండి ఆంజనేయ స్వామి. నెక్స్ట్ ఏంటంటే మా స్కూల్లో బడి అవన్నీ ఇక్కడే ఉంటాయండి. ఎక్కువ ఇబ్బంది ఉండదు. క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఎండలకి. ఎండాకాలం వచ్చిందంటే చాలండి పిల్లలందరూ క్రికెట్ ఆడడం, లేదంటే నదులు అవన్నీ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి మునగడం అనమాట. సో, కట్ చేస్తే వెంకటగిరికి వచ్చేసాము. వెంకటగిరిలో ఇది కడుతూ ఉన్నారండి. ఓన్లీ 1 వే ఐ థింక్ 2 వే అనుకుంటా. ఆల్మోస్ట్ ఇది 1 ఇయర్ నుంచి 1 ఇయర్ ఆర్ 8 మంత్స్ నుంచి కడుతూ ఉన్నారు. మేబీ వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు ఈసారి పోలేరమ్మ జాతరకి సెట్ చేసేద్దాం అని అనుకుంటున్నట్టున్నారు. బాగా కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుందనమాట. కానీ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఇది స్మార్ట్ బజార్ అనమాట. రిలయన్స్ స్మార్ట్ బజార్కి వచ్చేసాం. చాలా దగ్గరే మాకు. దగ్గరే అంటే వెంకటగిరి మాకు ఆల్మోస్ట్ మహా అంటే ఒక 18, 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో, అప్పటికే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి. చూడండి ఇవన్నీ ఆఫర్సే. అంటే బై 1 గెట్ 1 ఆ టైప్‌లో ఉన్నాయి. సరే ఇవి కాదని చెప్పి గబగబా ఇంకా మేము సరుకులు వేసేసుకున్నాం అనమాట. ఏమేమి కావాలి ఇంకా ఫోన్ ఇప్పుడేంటి అప్పటి కాలంలో అయితే ఫోన్‌లో రాసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఫోన్ వచ్చేసి పేపర్‌లో రాసుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడేమంటే ఫోన్ వచ్చేసింది కాబట్టి ఎంచక్కా ఫోన్‌లోనే వాట్సాప్ ఉంటది కదా! నా వాట్సాప్ నుంచి మా హస్బెండ్ వాట్సాప్‌కి అంతా రాసేసుకుంటా అనమాట. ఏమేమి కావాలో ఏదైనా కూడా. సో, ఇంక విడివిడిగా తీసుకుంటూ ఉన్నాం మినపప్పులు అవన్నీ. ఇంకా అంటే మినపప్పు ఇడ్లీ వాటిలకి వేసుకుంటాం కదండీ! మినపప్పు మెయిన్ అనమాట. అందుకని మినపప్పు తీసుకున్నాము. కందిపప్పు ఇంట్లో కావాల్సిన పప్పులు కొన్ని. సో, మేమేమనుకుంటూ పోయామంటే ఆ సరుకుల వరకు తీసుకొస్తే చాలనుకోని ఇంకా వేసుకుంటూ ఇంకా ఆఫర్‌లు కనిపిస్తూ ఉంటే అన్నీ తీసుకోవాలనే కదా అనిపిస్తది. సో, అన్నీ తీసుకుంటూ అక్కడ కూడా మేము కొన్ని వీడియోస్ అవన్నీ షూట్ చేసుకున్నామండి. చిన్న చిన్న షార్ట్స్ అవన్నీ మేము షూట్ చేసుకున్నాము. మహా అంటే పర్వాలేదండి పప్పులు, ఉప్పులు అవన్నీ ఇక్కడేంటంటే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయండి. ఆఫర్స్ అంటే మనల్ని అలా మైమరిపిచ్చేస్తాయి కానీ ఏం ఆఫర్స్ అండి చెప్పండి. అవన్నీ మనం హోల్సేల్‌లో తీసుకున్నా కూడా తక్కువగానే ఉంటాయనిపిస్తది నాకు. సో, ఇక్కడంటే ఏసీ అవన్నీ ఉంటాయి. కొంచెం చల్లగా ఉంటది కాబట్టి బావుంటది తిరిగేదానికి. ఇబ్బంది లేకుండా సరుకులు ఎత్తుకునేదానికి ఆ ఇబ్బంది ఏమి ఉండదండి. వేరుశనగపప్పు తీసుకుందామని వచ్చేసాము. సో, వేరుశనగపప్పు తీసుకొని ఇంక మేము చిన్న చిన్న షార్ట్స్ అవన్నీ తీసుకున్నామనమాట అక్కడ. అప్పుడే అవి ఇవి సరుకులు తీసుకుంటూ ఉన్నప్పుడు మాకు గుర్తొచ్చింది. ఓహ్! ఇలాంటి షార్ట్స్ అలాంటివన్నీ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇది మన ఊరు కదండీ! బెంగుళూరులో అంటే అలాంటి పాసిబుల్ ఏం లేదు. ఇది చూసారండి మనం పప్పెన్నిచ్చుకుంటాం కదా! ఆ టైప్‌లో మనం పానీపూరి దగ్గర చాట్ మసాలా ఉంటది చూడండి. బాండల మీద ఇట్టిట్టిట్టిట్ అంటారు. సో, నాకు తెలిసి అది అలా యూజ్ చేస్తారనుకుంటా. సో, చూడండి ఇవి రేట్ తక్కువగా ఉన్నాయి. 99 రూపీస్. అలాగే మనం ఉంటాయి కదండీ! మసాలా దినుసులు వేసుకునేదానికి అవి చిన్న చిన్న జార్స్ అవన్నీ తక్కువలో ఉన్నాయి కొంచెం. సో, అవి తీస్తే బరువుగా ఉన్నాయన్నమాట. తీయలేకపోయాను. గ్లాస్ ఐటెమ్ అనమాట అవన్నీ. ఓ పక్క మేము అక్కడ చిన్న చిన్న రీల్స్ అండి. మనం చూపిస్తారు కదా! లోపల దాచిపెట్టేసేది అదైతే నేను నిజంగానే చేసేదాన్నండి. సో, అవి కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాము. సో, ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు మనం నెయ్యేసుకునే దానికి, అలాగే చిన్న చిన్న కప్పు టీ తాగుతాం కదా! చిన్న చిన్న గ్లాసులు అవన్నీ ముచ్చటగా ఉంటే అక్కడ చూస్తూ ఉన్నాను నేను. ఇంకెవరికైనా ఆడపిల్లలకి అట్లాంటివి కనిపిస్తే భలే ఉత్సాహంగా ఉంటాయండి. సో, ఇంకా పిల్లలకి కూడా కావాల్సినటివి జ్యూసులు, గీసులు కావాల్సినటువన్నీ తీసుకొని చూడండి కొంచెం లిస్ట్ అనుకున్న ఆల్మోస్ట్ ఎక్కువైపోయాయి సామాను. అంటే పిల్లలు ఉండేది కదండీ! సో, వాళ్ళకన్నీ తీసుకోవాలి. సో, ఐ థింక్ ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉన్నాయనుకుంటా.
3 ఆర్ 2 ఉన్నాయి. ఇంకా సోప్స్ వాటి కోసం పైకొచ్చేసాము. ఏ సోప్ తీసుకోవాలో డిసైడ్ అవ్వలేక పార్క్ అవన్నీ తీసుకున్నామనమాట. ఏ సోపులు కూడా చాలా కాస్ట్ అయిపోయాయండి. అప్పట్లో అయితే 30 రూపీస్‌కి అలా వచ్చేది. ఇప్పుడు మినిమమ్ రూ. 50 లేనిదే ఒక సోప్ రావట్లేదు. సరే ఈ షాపింగ్ అంతా చేసి ఐస్ క్రీమ్ తిందామని వచ్చేటప్పటికి ఒక ఐస్ క్రీమ్ తీస్తే 40, 50 రూపీస్. అప్పుడు చూసుకొని ఇవి వద్దులే ఒక జ్యూస్ తీసుకుందాం మాజా జ్యూస్ అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సో మా హస్బెండ్ చూడండి లిస్ట్ ఇంత అనుకున్నాము, లిస్ట్ అంత పెరిగిపోయింది. సో సరే పిల్లలు ఉండేది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. సో మేము అక్కడ కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం. కొంచెంసేపు ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ మా వైపే చూస్తూ ఉన్నారండి. నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి అయితే అక్క ఈ వీడియోస్ మేము షూట్స్ తీసుకుంటూ ఉంటే అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి అడిగిందండి. సో ఆ అమ్మాయి పాపం అడిగి చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇవన్నీ చిన్న చిన్నవండి చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయి. ఇందాక చూపించాను కదా ఫ్యాన్ది, అది బబుల్ ఊతాం కదా అలాంటిది, కానీ అది కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఉంది. దాంట్లో ఏముంటుందో చెప్పండి. అప్పట్లో మేమైతే వాటర్లో అది సర్ఫ్ వాటర్ వేసుకు హూ అనుకుంటే బబుల్స్ వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ పిల్లలు ఇవన్నీ చూస్తే ఇవే అడుగుతున్నారు. ఇవన్నీ చిన్న చిన్న ఇంక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా బుక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంక నిదానంగా బిల్లింగ్కి వచ్చేసామన్నమాట. బిల్లింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ మేము ఒక 4000 అలా తీసుకున్నామండి. తీసుకుంటే వాళ్ళు ఏమన్నా ఇంత తీసుకున్నాం కదా ఏమన్నా ఆఫర్ ఉందా అంటే 1 కేజీ చక్కెర ప్యాకెట్ వచ్చి 9 రూపీస్ అంట. కేజీ చక్కెర ప్యాకెట్ వస్తుంది మేడం అని చెప్పారు. సరేలే ఫ్రీగా వచ్చింది ఎందుకు వద్దనాలి అని చెప్పేసి చక్కెర ప్యాకెట్ తీసుకున్నా. ఏమన్నా అట్లాంటివి ఇస్తూ ఉంటే ఎక్కువ మంది వస్తారండి, ఎక్కువ మంది పర్చేస్ కూడా చేసుకుంటారు. కానీ వాళ్ళు ఒక కేజీ చక్కెర ప్యాకెట్ ఇచ్చారు. చక్కెర ప్యాకెట్ కోసం 4000 పర్చేస్ చేసాం అనమాట. అలాగే అనుకోవాలి. ఇంకొక ఆఫర్ ఏదో చెప్పారండి, ఇది హాట్ బాక్స్ సెట్. ఇది వచ్చి ఎక్స్ట్రా 200 పెట్టి మనం కొంటే అది ఇస్తారంట. అది ఎంతో 400 ఎంతో అంట కాస్ట్. సో ఇది ఇచ్చారు చక్కెర ప్యాకెట్ గుడ్ లైఫ్. ఇది నార్మల్గానే వాళ్ళు ఆఫర్ పెట్టున్నారు 9 రూపీస్ అని చెప్పి. ఇదేంటంటే ఎక్స్ట్రా మనం 200 కడితే వాళ్ళు హాట్ సెట్ ఇస్తారంట. నార్మల్గా అయితే ఆఫర్ అంట, అది 200 కడితే ఇస్తారంట. అది యాక్చువల్గా 400 ఎంతో, 200 కడితే ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారంట. సో ఇప్పుడే మేము ఇంకా బిల్లింగ్ అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ కొన్నందుకు గోతం పట్టించింది పాప మా అక్క. నేను అన్న ఇట్లాంటి ఆఫర్స్ అన్నీ పెడితే చాలామంది వస్తుంటారు కదా ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్తే, అవునమ్మా అసలు ఏంటో ఎవరు ఆఫర్ కూడా పెట్టరు అని చెప్పారు. సరే ఇంకా మన వెంకటగిరిలో ఇంత పెద్ద షాప్ వచ్చిందంటే గ్రేటే అనుకోవాలండి. సో నెల్లూరు అలాంటి దగ్గరలో అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకా ఊరు డెవలప్ అవుతుంది కదా, తిరుపతి దగ్గరే అన్ని దగ్గరే. సో ఇది కూడా బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో. ఇంకా అక్కడ చిన్న చిన్న వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. సో తర్వాత చలో వెళ్ళిపోయామన్నమాట. ఇంక మేము ఇక్కడ ఇంత దూరం వచ్చి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మా అత్తమ్మ ఫీల్ అవుతుందండి ఖచ్చితంగా. సో మేమేం చేసామంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకొని అక్కడే భోజనం చేసుకొని మళ్ళీ ఇంటికి సాయంకాలం అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అదంతా వీడియో ఏం షూట్ చేయలేదు. సో చూసుకొని మళ్ళీ సాయంకాలం రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా చూడండి ఇంకా సాయంకాలం బర్రెలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇంకా మేము కూడా కారు వేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇంకా మా పిల్లలైతే ఈ కళ్ళుతో చూస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఎన్ని ఫోన్స్ చేశారు తెలుసా మమ్మీ మమ్మీ అని చెప్పేసి. సో వేరే పని ఉండి కూడా పోయాము, అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి సాయంకాలం అయింది. ఇంకా మా పిల్లలు చూడండి వాళ్ళ ఇది తక్కుడు బిళ్ళ ఆట అంటారు కదా, అవి పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేము తీసుకొచ్చిన అప్పలు అవన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఖుష్ అయిపోయారు. ఇంకా పిల్లలతో ఇంకొంచెం ఆడుకొని చూడండి అంతే కదండి. ఉదయం పోయి సాయంకాలం వచ్చాం కదా, మా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా ఆడుకోవాలి.